మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని రామరాజుపాలెంలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను వైఎస్ జగన్ పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. తుఫానుతో పంటలు మునిగిపోయినా పట్టించుకునే నాదుడే లేరు అని రైతులు వైఎస్ జగన్ ముందు వాపోయారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకేల ద్వారా ఎంతో మేలు జరిగిందని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అని రైతులు తమ బాధనంతా వైఎస్ జగన్ కు చెప్పుకున్నారు. ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా ఇలా ఏదీ అందలేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు కనీసం మన పొలానికి వచ్చి ఎన్యూమరేషన్ చేసే కార్యక్రమం కూడా జరగడం ఎకరానికి 30,000 అయింది సార్ మన ఖర్చు. ఈరియా కట్ట బ్యాగ్ లో నేను 500 చేసుకున్నాను సార్. మీ ప్రభుత్వంలో కట్టలు ఎక్కడ పడితే అక్కడ పెట్టింది సార్. ఈ 500 కూడా టీడీపీ కార్యకర్తలు మాత్రమే అందింది. పెట్టుబడి సహాయం మనకు 2 నెలలు కలిపి అన్నదాత సుఖీభవ అని చెప్పి 20,000, 20,000, 40,000 ఇస్తామన్నారు. ఆ 40,000లో ఎత్తిచ్చినారు. 5,000 ఈ 18 నెలల కాలంలో మనకి ఏమన్నా ఇన్పుట్ సబ్సిడీ ఒక్కసారి ఏమన్నా వచ్చిందా? మొత్తం మునిగిపోయింది సార్. ఒక్కసారి కూడా రాలే. అసలు ఈ క్రాప్ చేయడమే లేదు సార్. ఈ క్రాప్ చేయడం లేదు. మీరుండగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీరు చేసిన పని నెంబర్ 1 సార్. అది వాళ్ళు ఉండమంటే అప్పుడు అంత డబ్బులు మునిగిపోయింది సార్. నిరుడు మునిగిపోతే నాకు సమాధానం లేదు సార్. మన టైంలో మన ప్రభుత్వం టైంలో సార్ నిరుడు పోయింది సార్. పోయిన పంటకు సార్. ఇప్పుడు లాస్ట్ టైం పోయిన పంట పోతే కూడా అప్పుడు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోవాలి. ఇప్పుడు పట్టించుకోవడం. ఇప్పుడు పట్టించుకోవడం. ఇది వరుసగా 2వ, 3వసారి జరగాలి. సెకండ్ టైం ప్రభుత్వంలో ఎప్పుడు పట్టించుకోలేదు. అప్పుడు మన టైంలో ఉచిత ఇన్సూరెన్స్ వల్ల 66,780 రూపాయలు పండి సార్. మనం రైతుకి తెల్లకొండ కట్టేశారు సార్. 66,700 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది. ఉచిత పంటల బీమా మొత్తం అంతా కట్టేశారు సార్. మళ్ళీ 13,000 కూడా పండి సార్. రైతు భరోసా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి. పంట ఏదైనా జరిగిపోతే ఇన్పుట్ సబ్సిడీ సమయానికి వచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా సమయానికి వచ్చినాయి. యూరియా లేకపోకుండా మనం 240 రూపాయలకి తక్కువ రేటుకే, ఆ రోజు ఇంకా తక్కువ రేటు ఆర్బీకే ద్వారా పిలిచి ఆర్బీకే ద్వారా తక్కువ రేటుకే మనకి ఇచ్చే కార్యక్రమాలు పూర్తిగా అసలు రైతులు పట్టించుకునే పరిస్థితి లేదు. 3.5 ఎకరాలు. 3 ఎకరాల 18 సెంట్లు. పేరేం పేరు? బ్రహ్మకృష్ణ అండి. ఓడిపోయింది బ్రహ్మకృష్ణ. ఇది రామరాజుపాలెం విలేజ్ సార్. కౌలు రైతు సార్. ఈ ప్రభుత్వంలోనే నాకు కౌలు కట్టు. ఈ ప్రభుత్వం కౌలు కార్డు అసలు లేదు సార్. చిన్నగా రైతులు సార్. ఈ ప్రభుత్వం కౌలు కార్డు కూడా లేదు సార్. ఇచ్చే కార్యక్రమం ఇవి ఉన్న వాటిని కూడా మీరు రాసిన వాటిని కూడా కొన్ని వాటిని తీసేశారు. ఇంకా వేరే రైతులు ఎవరు ఉన్నారు? ఒక్కదిగా రెండు ఎకరాల భూమి ఉంది. ఇది నీది. 2 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు ఈ 2 ఎకరాల పెట్టుబడి ఎంత అయింది? 30,000 అయింది. 60,000 ఎకరానికి వచ్చి 30,000. ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టుబడి ఎంత పెట్టాము. ఇప్పుడు ఈ పెట్టు మనకు నష్టం జరిగింది. నీకేమన్నా కౌలు రైతాను ఎవరన్నా వచ్చి కనీసం ఎన్యూమరేషన్ చేసినారా? పంట పొలానికి వచ్చి కూడా ఎవరు సార్. నీ పేరు ఏం పేరు? నా పేరు వెంకటేశ్వరరావు సార్. వెంకటేశ్వరరావు అన్న. ఎవరు కనీసం పొలానికి వచ్చింది లేదు. ఎన్యూమరేషన్ చేసింది లేదు. కనీసం పంట పొలానికి వచ్చి ఈడ సుంకు అనేది ఇరిగిపోయిందా లేదా అని అసలు చూసే కార్యక్రమం జరగలేదు. అధికారి కాడ
వచ్చి మాకు అసలు ఇంతవరకే మాసం మాకు నాదు అసలు లేదు సార్. వాళ్ళు పెట్టుబడి సహాయం కింద సుఖీబాబు కింద 20,000 ఇస్తామన్నారు, అవన్నీ 40,000 అన్నారు. సార్ జగన్ సార్ కుర్చీ ఎక్కేదాకానే అన్న ఈ 20,000 కుర్చీ ఎక్కిన తర్వాత అవి కూడా లేదు సార్. అవి కూడా సున్నారా? అసలు ఏం రూపాయి రాలే. అసలు రూపాయి రాలా సార్. ఈ 2 సంవత్సరం కూడా మనకి ఇదే రకం. అప్పుడైనా ఇన్పుట్ సబ్సిడీ అప్పుడన్నా వచ్చిందే? అసలు ఏం మాట్లాడేది లేదు సార్. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, రైతు పెట్టుబడి సహాయం లేదు, ఎరువుల ధరలు బ్లాక్ లో పరిస్థితి. మామూలుగా కాదు సార్. మీ ప్రభుత్వంలో మీ నాన్నగారు అయ్యంలో ఏ రైతు కాడ చల్లగా ఉండాలంటే జగన్ గారు సార్ ఏదైనా సరే మీరు ఎత్తిందే మాకు భిక్ష సార్. ఇవాళ ఈ గవర్నమెంట్ అసలు ఇంతవరకే వచ్చి ఎట్టున్నారో ఏంటి ఏమైపోయారు అన్నది పడిపోయి రాయాలి కదా రాయాలి కదా సార్. అసలు VI కూడా తెలుస్తలేదు సార్. అదేమనంటే సార్ VI అనేవాడు కూడా